వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 236వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 37వ శ్లోకము. కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడవు. కాబట్టి వారు అనగా సిద్ధార్థులందరూ నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్తులు నీవే, వాటికంటేను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘన పరబ్రహ్మవు నీవే అని అర్జునుడు భగవాన్ని ప్రార్థిస్తున్నారు. సదసత్ తత్పరం. పరమాత్మ సత్ అసత్తులకు పరమైనవాడు. సత్ అనగా స్థూల పదార్థము అంటే స్థూల జగత్తు, అసత్ అనగా సూక్ష్మ పదార్థము అంటే సూక్ష్మ జగత్తు. సత్ అనగా మనస్సనియు, అసత్ అనగా దేహమనియు చెప్పవచ్చు. పరమాత్మ ఒక్కడే సత్యవస్తువు కాబట్టి మిథ్యాభూతములైన ఈ దృశ్య జగత్తు కంటే అతడు పరమైనవాడు అని ఇక్కడ చెప్పబడింది. పరమాత్మ సర్వశ్రేష్ఠుడు, బ్రహ్మదేవునికును ఆదికారణుడు, అనంతుడు, దేవతలకును ప్రభువు, జగదాశ్రయుడు, నాశరహితుడు, సదసత్తులకు పరమైనవాడు అనగా అక్షర స్వరూపుడవు అని చెప్తున్నారు. 38వ శ్లోకము. త్వమాదిదేవః పురుష పురాణః త్వమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తంతయును నీచే పరిపూర్ణమై ఉన్నది అని పరమాత్మను స్తుతిస్తున్నారు. అర్జునుడు పరమాత్మను ఆదిదేవుడు అని చెప్పటంలో సమస్త దేవతలకు ఆదిదేవుడని, ఎప్పటికీ ఉండేవాడు, నిత్యుడు అయిన పరమాత్మ సనాతనుడు అని చెప్తున్నారు. పరమాశ్రయుడు. ఈ జగత్తంతయు ప్రళయకాలంలో భగవంతునిలో లీనమైపోతుంది. ఆయన యొక్క ఏదో ఒక అంశమందు అది స్థితమై ఉంటుంది. కాబట్టి భగవానుడే జగత్తునకు పరమాశ్రయుడు అని అర్జునుడు చెప్తున్నారు. సర్వజ్ఞుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలములందు సమస్త జగత్తును యథార్థంగా సంపూర్ణంగా తెలిసినవాడు పరమాత్మ. అన్నింటినీ ఎల్లప్పుడూ చూచేవాడు, సర్వజ్ఞుడు అయినవాడు పరమాత్మ కనుక, సర్వజ్ఞుడైన వాడు మరొకడు లేడు కనుక భగవంతుని సర్వజ్ఞుడు అన్నారు. సర్వవేద్యుడు. పరమాత్మను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవటమే మానవ జన్మకు పరమలక్ష్యం. పరంధాముడు. ముక్త పురుషులకు పరమగతి ఆ పరమాత్ముడే. ఆయన్ని చేరినవాడు తిరిగి కర్మబంధంలో చిక్కుకోరు, అంటే పునర్జన్మ లేని వాళ్ళు. అట్టి సాక్షాత్ పరంధాముడు ఆ పరమాత్మే అని చెప్పడం కోసం పరంధామ అని చెప్పబడింది. అనంతరూప. సమస్త విశ్వంలోని ప్రతి పరమాణువునందున భగవానుడు వ్యాప్తమై ఉన్నాడని, అతడు లేని స్థానమే లేదని అర్జునుడు భగవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.